వీడియో కూడా చూసాం. ఏది ఈయన జక్కిడి ప్రభాకర్ రెడ్డి. నేను చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ దట్ మీటింగ్. ఆ మీటింగ్లో ఉన్నాడు. జూపల కృష్ణారావు గారు ఆ మీటింగ్లో ఉన్నాడు. ఏఐసిసి సెక్రటరీ ఆ మీటింగ్లో ఉన్నారు. నేను ఎప్పుడైనా తీసుకునేటటువంటి చర్యలు దాంతో మాట్లాడాలా. మీరు ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రావు గురించి ఎంతమంది వచ్చారో తెలుసా? అన్ని రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మొదటి దాని మీద సరే సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. ఆ కేసు పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోవటం కాకుండా ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చింది. దాంట్లో యాజ్ ఏ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గానే నేను ఇక్కడ కూర్చున్నదే చైర్మన్ లాగా. దానికోసం మీతో మాట్లాడుతున్నా. దానికే 3 గంటలు ఆమె ఇచ్చినటువంటి ఆమె ఇచ్చినటువంటి వినాలి. ప్రశ్న నీ వంతు, సమాధానం నేను కదా. సమాధానం కూడా నువ్వే చెప్తా ఎట్లా? నన్ను నువ్వు ప్రశ్న వేసావు, సమాధానం 2 నువ్వే అయితే రాజు నేనే, కింకరుడు నేనే అంటే ఎట్లా? అయితే అది చూశాను. వారు కొన్ని అతి ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆమెకి నాకు సంబంధం లేదన్నారు. దాని మీద మేము బాగా సుదీర్ఘంగా చర్చ చేసాం. అయితే నిర్ణయం తీసుకోవటం జరగలేదు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం క్యాబినెట్లో మినిస్టర్ గారు ఎవరు మాట్లాడినా, సొంత కూతురే కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు, ముఖ్యమంత్రి గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడినా అది న్యాచురల్ జస్టిస్లో భాగంగా దాన్ని ఖండించాలి. అది ఖండించలేదు కదా అనేది ఒకటి అనుకున్నాము. అది కాకుండా ఇంకా చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కషన్ చేసి ఆఫ్ చేసాం. మళ్ళీ ఒకసారి కూర్చుంటాం, దాని మీద సుదీర్ఘంగా చర్చ. తొందరపడకూడదు. ఆమె మంత్రి, ఆమె హానరబుల్ మినిస్టర్. అందువల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతనే మనం ఫైనల్ డెసిషన్ చెప్పాలి. సంబంధం లేకుండా వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగించారు. మీరు ఇట్లనే తాత్సారం చేస్తే మిగతా అంశాలను కూడా వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం. సిద్ధార్థ గారు మీ అనాలిసిస్ మీ సొంతం. నన్నేదో తక్కువ చేసి చూస్తున్నారు అనేది మీరు నా మీద అంత ప్రేమ చూపించొద్దు, అంత ఇది చేయొద్దు. నాకు నా డ్యూటీ తెలుసు, నాకేం చేయమన్నారో తెలుసు. ఆ రకంగా చేస్తున్నాను. నాకు అటువంటి పరిస్థితి లేదు. కొన్ని కేసుల్లో పిసిసి ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంది. అది నా దగ్గర పంపించే కార్యక్రమాలు ఎప్పుడు పంపించాలో చేస్తారు. వీటన్నిటిలో కూడా వారు నా దగ్గరికి ఫార్వర్డ్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో చేయాలనేది మీరు నిర్ణయించేది కాదు కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు నిర్ణయిస్తారని, ఇవన్నీ తెలుసుకొని చేయాలని. ఆదిలాబాద్లో శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవడానికే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చిన్నారెడ్డి గారు మంత్రి హోదా